నల్గొండ జిల్లాలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. మరిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని తమ్మడపల్లి గేట్ దగ్గర ఉన్న సునీత అనే మహిళను లిఫ్ట్ ఇస్తామని చెప్పి ఓ జంట స్కూటీ ఎక్కించుకుంది. ఆ తర్వాత మహిళ కళ్లలో కారం చల్లి మెడలో ఉన్న 7 తులాల బంగారు గొలుసును లాక్కుని పరారయ్యారు. వెంటనే బాధితురాలు కేకలు వేసింది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్కూటీపై పారిపోతున్న ఆ జంటను బాధితురాలి కొడుకే చేస్ చేసి హైదరాబాద్ లోని సంజీవ్ నగర్ కు చెందిన వారిగా గుర్తించారు. నిందితులు చింతపల్లి మండలం పాలేపల్లి పంచాయతీ పరిధిలో పాలెం తండాకు చెందిన వెంకటేష్ సింగరేణి కాలనీకి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ పాప కూడా ఉంది. కుటుంబం గడవక వ్యసనాలకు బానిసై దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అందరికి నమస్కారం అండి. నిన్న సాయంత్రం 4:35 ప్రాంతంలో మీ అందరికి తెలిసిందే ఒక చైన్ స్నాచింగ్ మనకు మరిగూడ లిమిట్స్ లో రిపోర్ట్ అయింది. ఈ మరిగూడకు సంబంధించిన సునీత ఒక లేడీ వ్యవసాయ పనికి వెళ్ళి వస్తుంటే రోడ్డు మీద నిలబడినప్పుడు ఒక యువకుడు ఒక 22-25 ఇయర్స్ లోపు ఉంటుంది. ఇద్దరికి ఒక స్కూటీ మీద వచ్చి ఆమెను అడిగారు, ఎక్కడికి పోతున్నాం అంటే వీళ్ళే అడిగారు మరిగూడ ఎక్కడంటే ముందుకని చెప్పింది. మేము అటే పోతున్నాం, మీరు రమ్మంటే ఆ పాపం లేడీ ఉంది కదా అని చెప్పి లిఫ్ట్ ఎక్కింది. మధ్యలో ఎక్కించుకొని తీసుకుపోయారు. కొంచెం దూరం పోయిన తర్వాత ఆ వెనక ఉన్న లేడీ ఎవరైతే దొంగగా అనుమానిస్తుందో ఆమె న్యాచురల్ కాల్ అని చెప్పగానే బండి ఆపారు. ఆపగానే మూత్రం పోద్దామని ఆమె దిగినట్టు నటించింది. ఈ పాప ఏమో లేడీ ఆమె తోడు పక్కకు రాగానే ఆ లేడీ ఆ మెడలో ఉన్న గొలుసు పట్టి గుంజుకుంది. పరిగెత్తిపోయి ఈ స్కూటీ మీదకి పారిపోయింది. అదే టైం అక్కడ ఉన్న కొంతమంది వాళ్ళని చేజ్ చేసారు. కానీ దురదృష్టవశాత్తు చేజ్ చేసిన దాంట్లో పెట్రోల్ తక్కువ ఉండడం వల్ల బండి ఆగిపోయింది, వాళ్ళు పారిపోయారు. అన్ని సీసీ ఫుటేజ్ అవన్నీ తీస్తున్నాం. ఆల్మోస్ట్ వాళ్ళు 3 టీములతో వర్క్ చేస్తున్నాం. వాళ్ళ ఇద్దరు ఫోటోలు తీసి అట్లా లవర్ సైడ్ వచ్చు, స్టూడెంట్ సైడ్ వచ్చు అనుకుంటారు. పూర్తి క్లారిటీ మనకు దొరికితే తెలుస్తుంది, కానీ ఖచ్చితంగా అలా పట్టుకొని తీరుతాం. అందరికి నమస్కారం అండి. నిన్న సాయంత్రం 4:35 ప్రాంతంలో మీ అందరికి తెలిసిందే ఒక చైన్ స్నాచింగ్ మనకు మరిగూడ లిమిట్స్ లో రిపోర్ట్ అయింది. ఈ మరిగూడకు సంబంధించిన